మైనార్టీలను తాను ఓటు బ్యాంక్గా చూడబోనని, వారిలో ఒకటిగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని ముస్లిం సంఘాల నేతలు కలుసుకున్నారు. సుజనాను అభినందించారు, వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల కోసం చేపట్టబోయే కార్యాచరణను సుజనా వివరించారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. మైనార్టీ మహిళలు సొంతగా ఎదిగేలా రుణాలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తాను మాట తప్పి పని చేయకపోతే ఎవరైనా ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లిం, క్రిస్టియన్ ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతానన్నారు. గత 5 ఏళ్లలో అబద్ధాలు, అసత్యాలను ప్రజలు నమ్మి ఎన్నో ఇబ్బందులు పడ్డారని వివరించారు. తనను గెలిపిస్తే పని చేసి చూపిస్తానన్నారు. ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలిచేలా ముస్లిం సామాజిక వర్గానికి అండగా ఉంటానని సుజనా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగు, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మీరా, పలువురు మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ 3 ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది మీరు కూడా చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన, అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి నన్ను, చెన్నీని, అంటే సైకిల్ గుర్తు, కమలం. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాం.